ముక్కోటి ఏకాదశి పర్వదినాన ద్రాక్షారామంలో అపచారం చోటు చేసుకుంది. భీమేశ్వరాలయంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేశారు దుండగులు. సప్త గోదావరి ఒడ్డున ఉన్నటువంటి కపాలేశ్వర స్వామి లింగం ధ్వంసమైంది. శివలింగాన్ని ధ్వంసం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీఎం ఆదేశించారు. 6 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా మొదలుపెట్టారు. ఘటనా స్థలికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్స్ చేరుకున్నాయి. ధ్వంసమైన స్థానంలో కొత్త లింగం ప్రతిష్టాపన జరగాలి అంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ దెబ్బతిన్నటువంటి శివలింగం చాలా పురాతనమైంది. ఎప్పుడో ప్రతిష్ఠించబడినటువంటి శివలింగం. దాని స్థానంలో, ఆ శివలింగం స్థానంలో కొత్తది ప్రతిష్ఠించినప్పటికీ కూడా ఈ ప్రాశస్త్యం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ మరోవైపు అసలు ఈ శివలింగాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరు? ఏ ఉద్దేశంతో చేశారు?